గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఒక పని చేద్దామా? ఇంకేదైతే తగింది ఏదైనా ఫ్రంట్ క్యామ్ కదా ఇప్పుడు మనం ఇలాగ ఉన్నది. నేను కూడా చూసి నేను కూడా చాక్లెట్లు తెచ్చుకున్నా. చిన్న బాబు మిమ్మల్ని చూసి బయట చేసుకుని కొంచెం పెద్ద మేము యాక్చువల్గా ఏమనుకున్నామంటే నేను ఫస్ట్ టైం సంజీవని ప్లాంట్ చూసాను. చూపించారు, అన్ని చూపించారు. హనుమాన్ మన రామాయణంలో తెలుసు కదన్నమాట. నైట్ టైం మెరుస్తుందంట. ఎక్కువ కదప ఊడిపోయిందంటే మనల్ని వేసుకుంటారు. ఫైన్ కట్టించుకుంటారు వాళ్ళు. చూడండి, ఎంజాయ్ చెయ్యండి, కానీ ముట్టుకొని పీకేకండి. ఎక్కడ మగధీరలో 100 మంది కొట్టుకొని చచ్చిపోయారు కదా, ఆ చచ్చిపోయిన తర్వాత వాళ్ళ రక్తం వల్ల ల్యాండ్ చిన్నది అయిపోయింది. ఆ 99 ఒకటి చచ్చిపోయింది అక్కడే. రామ్ చరణ్ రాణా ఇంటికి భోజనానికి వెళ్ళాడు. ఆ టైంలో రాణా ఎద్దుతో ఫైట్ అది ఎద్దే. అదేటనుకుంటున్నావు? దేవసేన ప్రభాస్ తీసుకొచ్చిన బోట్ అదే. ఇక్కడే షూటింగ్ అయింది బాహుబలి. పైన మిత్రవింద అని అలా లోయలో పడిపోయింది. ఇదే లోయ. జనాలు లేకపోతే భలే ఉంటది, ప్రశాంతంగా ఆడుకోవచ్చు. అంటే నాకు భయం ఏమన్నా ఎక్కువ మంది అబ్బాయిలు ఉంటారేమో. ఉన్నారు బాగానే. ఒక ఇన్సిడెంట్ కటికి ఎఫెక్ట్ వల్ల ప్రతిదానికి భయపడిపోతుంటాం. లేడీస్ ఉంటే మాత్రం వెళ్తాం. వస్తే జెంట్స్ రావచ్చు కానీ అమ్మాయిలతో కొంచెం ప్రాబ్లం. ఇబ్బంది, అమ్మాయిలకి ఇబ్బంది. ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది ముందు, నన్ను పట్టించుకోకుండా. తిరిగే వస్తారు, వెళ్ళిపోతున్నావు అలా వెళ్ళిపోతాను. ఇంక వెళ్ళిపోతుంది, ఫోటోలు చాలు అని చెప్పి ఇంకా వచ్చాను. టీ అంటే ఇష్టం ఉన్న నేను టీ తోటల దగ్గర ఉన్నా. సందుల్లోకి వెళ్ళు ఘాటు, మెయిన్ రోడ్ లోకి వెళ్ళు ఘాటు, టూరిస్ట్ ప్లేసులకి వెళ్ళు ఘాటు. అంతే. ఈ కురుకురే లాగా మెల్లి తిరిగి ఉన్న మన 2 బైకులు గుద్దేసుకున్నాయి. సో హలో ఆల్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందు మైదర్ బ్లాగ్స్ అండ్ వెల్కమ్ టు Day 2 ఆఫ్ మున్నార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో మున్నార్ బ్లాగ్స్లో ఇది Day 2. Day 1 అంతా కూడా మొత్తం అక్కడతో అయిపోయింది. అంటే మొత్తం ఇంకా నైట్ ఇంకా తినేసి వచ్చి ఇంకా తినేసి స్లీప్ వేసాం. మోస్ట్లీ ఫుడ్ ఆర్డర్ పెట్టేసుకొని రూమ్కి. ఇంకా అంతమించి ఇంకేం లేదు. సో ఇంకా మీకు రూమ్ చూపిద్దాం అనుకున్నా. సో ఇందాక దాకా ఎండ ఉంది, ఇప్పుడు సడన్గా మబ్బులు వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయో అర్థం కాలే. బట్ వ్యూ చూపిస్తా హోటల్ రూమ్. ఇది మా రూమ్ నుంచి వ్యూ అనమాట. సో ఒక పక్క ఏమో పెద్ద పెద్ద మౌంటైన్స్, ఇంకో పక్క ఏమో వ్యాలీ. ఇది వ్యాలీ వ్యూ. అంటే కరెక్ట్గా చెప్పాలంటే అదే వ్యాలీ కూడా కాదు, టీ ప్లాంటేషన్స్ మోస్ట్లీ. ఇవన్నీ కూడా టీ ప్లాంటేషన్స్. ఆ వెనకది వ్యాలీ మొత్తం. సో ఇది మా హోటల్ నుంచి వ్యూ అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది. పొద్దున్న ఒక వీడియో కూడా చేసా, వైబ్స్లో ఒక వీడియో చేసా మార్నింగ్. అది కలెక్షన్ రిపోర్ట్ దురంధర్ 2 ఉస్తాద్ది కలిపి ఇక్కడే చేశాను బాల్కనీలో. దానికి అది బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని పక్షుల సౌండ్లు మొత్తం ఇప్పుడు కూడా వినపడుతున్నాయి. కానీ పక్షులు అలా మొత్తం అవే వినపడుతూ ఉన్నాయి అనమాట. బాగుంది, చల్లగా గాలి పడుతోంది. ఇందాక ఎండ వేసింది, ఎండ గట్టిగా కాసినప్పుడు బాగా అనిపించింది. ఎందుకంటే అప్పుడు పక్క ఎండ తగులుతూ మరో పక్క గాలి అవన్నీ ఉన్నాయి కదా, బాగుంది అప్పుడు. బట్ ఇప్పుడు చల్లగాలి ఎక్కువ పడుతుంది మబ్బు వేయడం వల్ల. సో నిన్నంతా వర్షం పడిందని చెప్పా కదా, ఇవాళ కూడా ఆల్మోస్ట్ పడేలాగే ఉంది. అది పరిస్థితి అనమాట. సో ఇది సిచ్యువేషన్ మొత్తం. సో రూమ్ టూర్ తర్వాత ఇప్పాం కొంచెం మధ్యలో ఫ్రీ ఉన్నప్పుడు. ఎందుకంటే ఇప్పుడు కొంచెం నైటే కదా వచ్చింది, ఇంకా సర్దలేదు అన్నీ అడ్డదిడ్డానికి పడేసాం అక్కడ కదా. ఇంకా నేను ఫ్రెష్ అయిపోయి తినేసి వచ్చాం. ఆ బ్రేక్ఫాస్ట్ చూపిద్దాం అనుకున్నాం కానీ అక్కడ 3 మంది ఉండేసరికి ఎందుకులే, వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది, మాకు ఇబ్బంది. మేము పేరుకు బ్లాగర్సే కానీ ఇంట్రోవర్టెడ్ బ్లాగర్స్, రిజర్వ్డ్గా ఇంట్రోవర్టెడ్గా ఉంటాం. సో కొంచెం కష్టమే మాకు. అంటే ఎక్కువ మంది జనాలు ఉంటే తీయడానికి కొంచెం మొహమాటంగా ఉంటది, మాకు అది ఇబ్బంది. సో బాగానే తిన్నాం. బ్రేక్ఫాస్ట్ అయితే బఫే కదా, బ్రేక్ఫాస్ట్ బఫే అన్లిమిటెడ్. సో తిన్నాం 2 చిన్న ఇడ్లీలు, 2 చిన్న. నేను ఏం తిన్నా బాగుంది యాక్చువల్గా. నేను కొబ్బరి వేస్తే తినను కానీ ఈ ఉప్మాలో కొబ్బరి వేసారు, అయినా కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఓట్స్ ఉప్మా పెట్టారు. అది హెల్దీ కూడా, అట్ ద సేమ్ టైం బాగుంది కూడా. చిన్న ఇడ్లీ, చిన్న గారెలు, తర్వాత పూరీలు చిన్నవి. అయ్యేందుకు పానీపూరీల మీద కొంచెం పెద్దగా ఉన్నాయి అంత పూరీలు. టీలో ఏమో మిరియాలు, పెప్పర్ అన్ని మిక్స్డ్ మసాలా టీలా చేశారు. ఇక్కడ ఎలాగా మరి వీళ్ళకి అవి దొరుకుతానే ఉంటాయి కదా. మరి ఒక పని చేద్దామా? ఇంకే
ఏదైతే అది అయ్యింది రేపు మార్నింగ్ అక్కడ బ్లాగ్ తీసేద్దామా ఎక్కడ కొంచెం ఎర్లీగా వెళ్ళి చూద్దాం బ్రేక్ఫాస్ట్ చూద్దాం అప్పుడు డిపెండ్ సిచ్యువేషన్. మళ్ళీ కొంచెం ఎండ వచ్చింది. సో తిన్నాం, బాగానే తిన్నాం. ఇటు బాగుందండి ఇటు అసలు ఏంటో తిన్నట్టు కూడా తెలియలే. ఓకే అంటే అటు పెడితే ఇద్దరం సరిగ్గా పడతామో లేదో అని. కొంచెం ఇప్పుడు బాగానే ఉంది. ఏదైనా ఫ్రంట్ క్యామ్ కదా ఇప్పుడు మనం ఇలాగ ఉన్నది. ఫ్రంట్ క్యామ్ లో లైట్ ఎక్స్పోజర్ అనేది క్లియర్ గా ఉండాలి, అందుకే మనం ఇటు ఉండడమే కరెక్ట్. అయితే తిన్నాం, బాగానే తిన్నాం. నేనైతే 2 చిన్న ఇడ్లీలు, 2 చిన్న వడలు, తర్వాత ఒక కొంచెం ఉప్మా, ఒక మసాలా దోశ, ఒక ప్లెయిన్ ఆమ్లెట్, అలాగే సండే కదా తినేసా. తర్వాత 2 వాటర్ మెలన్ ముక్కలు, ఒక చిన్న గ్లాస్తో స్ట్రాబెర్రీ జ్యూస్, తర్వాత ఇంకేం తిన్నా, ఆమ్లెట్, ఒక కేక్, చిన్న కేక్ ముక్క, ఒకటి కప్ కేక్. ఆమ్లెట్ తిన్నా చెప్పాను, ఒక చిన్న కప్ కేక్. బాబు ఏవో చాక్లెట్లు ఏదో తెచ్చుకున్నానని చెప్పి అక్కడ నేను కూడా చూసి నేను కూడా చాక్లెట్లు తెచ్చుకున్నా. చిన్న బాబు మిమ్మల్ని చూసి భయపడుతున్నాడు. కలర్ చాక్లెట్స్, వేసుకుని కొంచెం పెద్ద కలర్ చాక్లెట్స్, పింక్ కలర్ ఏమో ఉన్నాయి. అవి ఎలా తింటున్నారో సరే చూద్దాం ఎలా ఉంటాయని చెప్పి నేను కూడా ఒక 3 అయినా తెచ్చుకున్నా. అవి మింట్ చాక్లెట్స్, అవి 2 తినగానే చిరాకేసింది. మింట్ చాక్లెట్స్. సో అట్లా అనమాట. సో ఓవరాల్ గా నైస్. చూపిద్దాం ఇప్పుడు. ఇదే బాల్కనీ, ఇది ఒక చైర్, ఇది ఒక టేబుల్, ఇది ఒక చైర్. సో ఇట్లా 2 చైర్స్ ఇచ్చారు, టేబుల్ ఇచ్చారు. సో ఇది బాల్కనీ, కూర్చోవచ్చు హ్యాపీగా. బేసిక్ గా వాళ్ళు ఎక్కువ తిరిగేది ఉంది, వాళ్ళు ఎక్కువ చాలా ఉన్నాయి. మటుపెట్టి డ్యామ్, ఎలిఫెంట్ పార్క్, సఫారీ ఈ రోజు కాదు ఎల్లుండు. సఫారీకి వెళ్ళాలంటే పొద్దున్న 2ంటికి లేగాలి మనం. 2ంటికి లేచి 3ంటికల్లా రెడీ అయిపోయింది. 3ంటికి మనము ఇక్కడ బండి ఎక్కితే వాళ్ళు ఎక్కడికో తీసుకెళ్తారు మనల్ని జీపులో. 3:30 బయలుదేరుతారు, జీపులో తీసుకెళ్లి వాళ్ళు ఎక్కడో కొండ అవన్నీ ఎక్కిస్తారు మొత్తం. జీపే కదా ఇక్కడ అన్నేటి లేవు. ఇక్కడ మధ్యన ఇక్కడ నేషనల్ పార్కుల్లో కూడా నేను రివ్యూస్ చదివా, ఏటట మౌంటైన్ గోడ్స్ ఉన్నాయట, అంతే తప్పించి అక్కడ ఏటి లేవట. అసలు అవి ఏటి లేవట, అంత పెద్దది ఏటి లేదు. అంతేం ఉండదు ఇక్కడ. నీకు సింహాలు పురుడు తిరిగేంత లేదు ఇక్కడ. అంత పెద్ద ఫారెస్ట్ కాదు. ఊటీ సైడ్ తిరుగుతాయి. ఊటీ ఫారెస్ట్ ఉంది చూసా, నేను చేశాను. ఊటీ ఫారెస్ట్ ఉంది చూసావా, దాంట్లో తిరుగుతాయి, గట్టి తిరుగుతాయి. అంటే ఇక్కడ ఏటి లేవు. సో మీకు ఆ టీ ప్లాంటేషన్ చూపిస్తాను. ఇంకా ఇలా ఇక్కడ ఉన్నాయి. ఇది ఇంకొక చిన్న సిటీ లాగా అనమాట. బాగుంది, ఎందుకంటే మనం నైట్ వచ్చాం కదా మహి, ఇది తెలియలేదు మనకి వ్యూ. ఇది మొత్తం వచ్చేటప్పటికి నైట్ అయిపోయింది కదా. ఇప్పుడు డే టైం మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ చూస్తే చాలా బాగుంది. మేము యాక్చువల్ గా ఏమనుకున్నామంటే వ్యూ సరిగ్గా లేదేమో, పైన షిఫ్ట్ అయిపోదాం, పై ఫ్లోర్ అడిగి రిక్వెస్ట్ చేద్దాం అనుకున్నాము. అడిగాము, బట్ ఒక 2 రోజులు లేదు తర్వాత ఉంది అన్నారు. సరే మేము మారదాం అనుకున్నాం. బట్ ఇంకా బాగానే పొద్దున్న లేసాక చూస్తే బాగానే ఉంది కదా, ఇంకెందుకులే అనిపించలేదు. మొత్తం మార్నింగ్ మంచు అది బాగా పడింది. నేను 5:30 అలా లేసాను, చూసాను. నేను లేచి చూసా, ఇంకా చూసి మొత్తం మళ్ళీ వెళ్ళి పడుకుని పోయాను. ఇంకా అంటే అప్పటికి ఇంకా నిద్ర సరిపోలేదు. 7 దాటాక అది అలా అయింది ప్రస్తుతానికి. ఇందాక కొండ కనబడింది కదా, మాయమైపోయింది. ఆ మబ్బులు మూసినాయి మొత్తం. వచ్చేలాగే ఉంది. అదిగో అటు సైడ్ మొత్తం చూడు, అవన్నీ మబ్బులు పడుతూనే ఉంటాయి. మున్నార్ ఈజ్ ఆల్వేస్ రెయినీ. ఇన్ఫాక్ట్ అందుకే కదా మనకి అక్కడ మనం అది చూడడానికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా న్యాచురల్ మెడిసిన్స్ చూడడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా గొడుగులు రెడీగా పట్టుకుని ఉన్నారు కదా. అక్కడ తీయాల్సింది. చాలా మూడీగా స్ట్రెస్ ఎక్కువైపోయి కొంచెం తిప్పుతున్నట్టు వామిటింగ్ సెన్సేషన్ గా ఉండింది. కానీ వన్స్ మనం అక్కడికి వెళ్ళి వర్షం పడి బయట కొంచెం వాకింగ్ చేసాం కదా, రిలీఫ్ అయ్యి. వాకింగ్ కూడా కాదు, అదేంటంటే ఇక్కడ స్పైసెస్ అమ్ముతారు కదా, నేచురల్ స్పైసెస్. వాటికి ఆ విజిటింగ్ ఉంటాయి అనమాట. అంటే ఆ గార్డెన్ విజిట్ ఉంటది అనమాట. సో మనకు మొత్తం గైడెన్స్ ఉంటుంది, మొత్తం గైడ్ ఉండి మనకు తిప్పుతారు మొత్తం. తెలుగు ఆవిడ కూడా ఉంది అక్కడ, తెలుగు గైడ్ ఉన్నారు, మాకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. రాక్ వరల్డ్ అని అది ఉంటది మధ్యదారిలో. సో అక్కడ ఉన్నారు ఆవిడ ఎక్స్ప్లెయిన్ చేసింది మాకు మొత్తం. సో ఆ మొక్కల మధ్య తిరుగుతూ ఉన్నాం కదా. సో అక్కడ అందువల్ల బాగుంది ఆ టైంలో. ఆ మొక్కల స్మెల్, మట్టి వాసన అదంతా తగ్గుతుంది. ఫస్ట్ టైం
సంజీవని ప్లాంట్ చూసారు, చూపించారు, అన్ని చూపించారు. హనుమాన్ మన రామాయణంలో తెలుసు కదా మనకి, అవును. ప్లాంట్ నైట్ టైం మెరుస్తుందంట. మేము ఏ టైం వెళ్ళాం కాబట్టి మాకు నార్మల్ కనబడింది, కానీ కాకపోతే అది నార్మల్ గా నార్మల్ లీవ్స్ గ్రీన్ కలర్ లో ఉంటాయి కదా, సంజీవని గ్రీన్ కలర్ లో లేదు, ఎందుకంటే క్లోరోఫిల్ చాలా లైట్ గా ఉంది, చాలా లైట్ ఉంది అది. ఎప్పుడైనా మనకి ఇన్స్టాంట్ గా ఏమైనా దెబ్బలు తగిలినప్పుడు ఆ సంజీవని లీఫ్ ఆకు పౌడర్ రాస్తే వెంటనే హీల్ అయిపోతుంది. పౌడర్ వాటర్ లో కలిపి రాస్తే తగ్గుతుంది అని చెప్పారు. అట్లా ఫోటో తీసుకున్నా బాగుండు, అదే అక్కడ లాగ్ చేస్తుంటే అయిపోను. సర్లే, చేసుకుంటే బాగుండు. అదే అక్కడ అప్పటికే ఇద్దరికి తిప్పుతున్నట్టు సిచ్యువేషన్ ఉంది కదా, కొంచెం ఆ మూమెంట్ పైగా మన ఇద్దరు ఉన్నాం, కష్టం అయిపోయింది. చాలా ప్లాంట్స్ చూసాం మేము అక్కడ, బృంగరాజు, బాగుంటాయి, చాలా అశ్వగంధ, చాలా ప్లాంట్స్ ఉన్నాయి. ఆ మెడిసిన్ కూడా వాళ్ళు ప్రిపేర్ చేసి మనకి అక్కడ మనం కొనొచ్చు, మనకి అవసరం అయితే మనకు కావాలంటే రకరకాలవన్నీ ఉన్నాయి, పౌడర్స్ గానీ టాబ్లెట్స్ గానీ. సో అది ఇంకెలాగా ఇంకా అయిపోయింది, ఇంకా టిఫిన్ అయిపోయింది, ఇక్కడ బయలుదేరుతాం. ఇంకా మొత్తం వీలైతే ఇవాళ అవన్నీ కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాం. సో అంటే ఇక్కడ లోకల్గా ఉంటాయి, అంటే హోటల్ నుంచి టూరిజం ప్యాకేజ్ ఉంటాయి, సో అవి మాట్లాడేసుకున్నా. ఎల్లుండి మార్నింగ్ ట్రెక్కింగ్, అంతే. ట్రెక్కింగ్ తర్వాత ఇంక ఇంటికి వచ్చేస్తే అయిపోయింది. ఎందుకంటే అది 3 నుంచి 10 వరకు అంట, అంటే ట్రెక్కింగ్ కాదు, అది సఫారీ. 3 నుంచి 10 దాకా అంట సఫారీ. ఇప్పుడు బాగా కనబడతాయి మళ్ళీ ఇటు సైడ్, ఇప్పుడు కొంచెం బెటర్ కనబడతాం, మబ్బుగా ఉంది కాబట్టి. లేదు అయినా బ్యాక్గ్రౌండ్ అంతా అలా ఉంది, ఏం చేయలేదు. మరి ఇలా ఉంది. మరి చూడండి, ఈ గ్యాప్ లో ఇందాక చూపించిన దానికి ఇప్పుడు చూపించిన దానికి ఎలా మారిపోయిందో. క్లైమేట్ ఇన్స్టెంట్ గా చేంజ్ అయిపోతుంది. నేను ఇందాకే చూపించాను ఈ వీడియోలో స్టార్టింగ్ లో, అప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూడు, మొత్తం మబ్బులేసి. మీరు లోపల వీడియో చేస్తున్నారు ఇందాక, నేను బయటకు వచ్చినప్పుడు చాలా ఎండగా ఉంటే ఇంకొక గ్లాసెస్ కూడా పెట్టుకున్నా కదా, అప్పుడు చాలా ఎండగా ఉంది. ఇప్పుడు మళ్ళీ క్లైమేట్ గ్లాసెస్ పెట్టుకుని మరి ఇక్కడ కూర్చున్నా. అదేలే, క్లైమేట్ చేంజ్ అవ్వక వర్షం పడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇంకా లేదు, స్టార్ట్ అవ్వలేదు, పడుతుంది. పడితే గిడితే ఇక్కడే పడుతుంది, మబ్బులు ఇక్కడే ఉన్నాయి. సరే, ఓకే. మరి ఇంకా బయట వేరే లొకేషన్స్ లో కలుద్దాం. ఇప్పటికే మారుతుంది, ఎక్కువసేపు ఉంది, సో అక్కడ కలుద్దాం. ఓకే, బై బై. అక్కడ సీ యూ ఆన్ లొకేషన్స్. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాం బయటికి, అండ్ ఇది మా హోటల్ నుంచి వెళ్తున్నారు. బయటికి వెళ్ళడానికి రోడ్ ఇలా ఉంటుంది మొత్తం, ఇదేదో ఘాట్ రోడ్ లాగా ఉంటుంది ఇది కూడా. కొంచెం బాగుంటుంది మొత్తం డిఫరెంట్గా. హిల్ స్టేషన్లో, బట్ ఇది హిల్ మీద ఉంటుంది. హిల్ స్టేషన్లో హిల్ మీద హోటల్ అనమాట ఇది, అట్లా. సో ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ జర్నీ. చూసారు కదా ట్రాఫిక్ జామ్ ఎలాగుందో. సో అందుకే జనరల్గా ఈ మున్నార్ కానీ ఊటీ కానీ ఇలాంటి ప్లేసెస్కి ప్లాన్ చేసేటప్పుడు మోస్ట్లీ సండే రోజు కొంచెం చూసుకొని రండి. అంటే మీరు ఏమనుకుంటారంటే, సరే ఒక 2 రోజులు ఉంటున్నాం కదా, అయిపోతాయిలే, మోస్ట్లీ కవర్ అయిపోతాయి అనుకుంటారు, కానీ అలా కాదు. సండే రోజు చాలా తక్కువ కవర్ అవుతాయి నార్మల్తో కంపేర్ చేసుకుంటే, ఎందుకంటే చాలాసేపు ట్రాఫిక్లోనే స్టక్ అవుతారు. సో మా వెనక కూడా బోల్డ్ కార్లు ఆగిపోయి ఉన్నాయి, మేము ఇక్కడ ఆగిపోయి ఉన్నాం. చాలా చాలా ట్రాఫిక్ ఉంది, మధ్యలో చూసినా పడుతుంటుంది, ఎక్కడికో ఆగిపోయి ఉన్నాయి, అదంతా అలా స్టక్ అయిపోయి ఉంది. అదనమాట ప్రాబ్లం. సో అందుకని నెక్స్ట్ టైం, అంటే మీరు ఎప్పుడైనా వచ్చినట్టయితే మున్నార్ కానీ ఊటీ ఇంకా ట్రాఫిక్ ఉంటుంది, మున్నార్ ఇంకా నయమే, చాలా తక్కువ ఉంది. బిఎస్ఎన్ఎల్ ఉంటే బెటర్, అది నెట్ బాగా వస్తుంది, ఇంకేవి సరిగా రావట్లే. జియో కొంచెం పర్లేదు, మిగతా అన్ని డల్లే. ఎయిర్టెల్ ఏదో అంతంత మాత్రం, అంతే, లేదు. సో బిఎస్ఎన్ఎల్ బెస్ట్ ఇక్కడ. సో చూడండి, ట్రై చేయండి. అట్లా మీరు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి, ఇది కూడా కొంచెం బెస్ట్ ఆప్షన్. సో బాగా ఇక్కడ మొత్తం హిల్లీగా మొత్తం వర్క్స్ అవుతున్నాయి మొత్తం. ఇది నా వాట్ రోడ్ యూ సైడ్? ఊటీ దిస్ రోడ్, కొచ్చి టు మున్నార్ టు కొచ్చి రోడ్. ఓకే ఓకే. సో ఇది మున్నార్ టు కొచ్చి హైవే లాగా వేస్తున్నారు మొత్తం. ప్రాబ్లం వర్క్స్ అవుతున్నాయి, వర్క్స్ వల్ల కూడా కొంచెం ఇబ్బంది. ఇప్పటికి వెళ్తాం ఏటో వరకు. అండ్ ఇంకొకటి ట్రిప్ ప్లాన్ కూడా మారిపోయింది మాది కూడా. సో మట్టు పెట్టి ఎలిఫెంట్ పార్క్ అది ఇవాళ వద్దనుకున్నాం, రేపు అనుకుంటున్నాం. ఇంకా ఎందుకంటే ఇవాళ వెళ్తే అసలు ఏమి ఉండదు, ఖాళీ అని చెప్పారు. సో అందుకని ఇంకా ఇవాళకి వదిలేసి
ఇవాళ వేరేవి ఉన్నాయి కొన్ని, అవి కవర్ చేసుకొని రేపు వెళ్తాం అలా వాటన్నిటికీ. ఈ మట్టుపేరి డ్యామ్, ఎలిఫెంట్ పార్క్, ఎకో పాయింట్, ఇవన్నీ రేపు అలా అనమాట. అది పరిస్థితి. ఇంకా అంతే, మరి ఏం చేయలేం మరి ఇంకా. సో వీఆర్ అట్ ద బొటానికల్ గార్డెన్, గవర్నమెంట్ బొటానికల్ గార్డెన్. సో చూద్దాం. యాక్చువల్గా రోజ్ గార్డెన్ కూడా దగ్గరికి ఇలాగే ఉంటుంది అనుకుంటా మోస్ట్లీ. అందులో ఎక్కువ రోజెస్ ఉంటాయి, రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయి, మొత్తం రకరకాల ఫ్లవర్స్ ఉన్నాయి. ఏది అదే ఓకే, ఇది కూడా బాగుంది, రెడ్ కలర్ది చూడండి, బాగున్నాయి మొత్తం. సో డిఫరెంట్ కలర్స్, ఫ్లవర్స్ మొత్తం. సో అంటే చూద్దాం అసలు ఏంటి. గార్డెన్ ఓకే బాగానే ఉంది, కానీ ఇది ఈవినింగ్ వస్తే బాగుంటుందేమో కదా. ఇది ఈవినింగ్ వస్తే బెటర్, ఎందుకంటే ఆ పైన ఉంది చూడు, అది స్కై వాక్. సో స్కై చూడండి, అది బేసిక్ ఈవినింగ్ టైం బాగుంటుంది నాకు తెలిసి. సో ఈ టైంలో కొంచెం కరెక్ట్ కాదు యాక్చువల్ కదా, మరి ఏం చేయలేం, తప్పదు. వద్దు, అది ఇంకా మెయింటెనెన్స్ లో ఉంది. అది అంటే అవుతోంది, ఇంకా పని అవల, అది ఫినిష్ అవ్వలేదు. అదే ఇప్పుడు కైలాసగిరి గ్లాస్ బ్రిడ్జ్ ఉంది కదా, కొంచెం అలాంటిదే, అది గ్లాసే నాకు తెలిసి. ఒక్కో దగ్గర పెడతా ఉంటారు కదా అలా గ్లాస్ బ్రిడ్జ్లు అయ్యి, అలా ఇది కూడా గ్లాస్ బ్రిడ్జ్ అనమాట మోస్ట్లీ. నీ చూడు బాగా పెట్టారు కదా ఇవన్నీ. అవును, నీ ఫ్లవర్స్ ఓరియంటెడ్. హైలైట్ ఏంటంటే ఇవన్నిటికీ ఫ్లవర్స్ ఉన్నాయి, రియల్గా ఉన్నాయి. అవును, హైలైట్ ఏంటంటే వాటికి ఫ్లవర్స్ ఉన్నాయి ఇంకా ఇంత ఎండలో కూడా. ఇదే మేము రీసెంట్గా అరకు వీడియోస్ చూసాము కొన్ని, మాకు తెలిసి ఉండదు, మేము వెళ్ళాం కూడా కదా. అక్కడ మొత్తం ఎండిపోయి ఉన్నాయి మొత్తం అన్ని, దారుణం. కత్తి ఎండ ఎక్కువే ఉంది ఇప్పుడు, మళ్ళీ పొద్దున్న చల్లగానే ఉంది కానీ మళ్ళీ ఇప్పుడు ఎండ ఎక్కువే ఉంది, వేడిగానే ఉంది. అదే టీ మ్యూజియం అనుకుంటా. ఏది ఏదో 12D సినిమా అంట, క్లోజ్ లో ఉంది, ఎవరు లేరు. 12D సినిమా అది క్లోజ్ లో ఉంది. ఇక ఇక్కడ ఇవన్నీ బాగున్నాయి మొత్తం. నాకు ఇవి చాలా డిఫరెంట్ గా అనిపించాయి, అంటే చూడడానికి డెకరేషన్ లైట్ లా ఉన్నాయి కానీ ఫ్లవర్స్. ఇది చూడు, ఇది చూడు, ఏందో ఎక్కువ కదప ఊడిపోయిందంటే మళ్ళీ మనల్ని వేసుకుంటారు వాళ్ళు, కాదు వీడియోలో. తీయకూడదు, కదపకూడదు, జస్ట్ చూసి ఎంజాయ్ చేసి వెళ్ళిపోవాలి. చూడండి, ఎంజాయ్ చెయ్యండి, కానీ ముట్టుకొని పీకేకండి. మహితో నడలేం, చాలా స్పీడ్ గా నడిచేస్తున్నారు. మహి ఇంకో స్లోగా నడవచ్చు కదా. స్లోగా నడుస్తున్నా. ఒకటి ఉంటుంది రోజ్ గార్డెన్ అని, అది కూడా కొంచెం సిమిలర్ గా ఇలాగే ఉంటది దగ్గర. ఇక్కడ కొంచెం నీడ ఉంది, అంటే వాళ్ళు కొంచెం ఎండ ఎక్కువ ఉంది యాక్చువల్గా. ఎక్కడ అది ఇక్కడ, అది ఎక్కడ సరిపోయింది, అది దాని కంపారిజనే సరిపోలేదు అసలు. అదే ఐ మీన్ రౌండ్ గా ఉందని చెప్పడం కోసం అట్లా బద్రీనాథ్ మూవీలో రౌండ్ గా ఉంటుంది. బద్రీనాథ్ సర్లే, ఏదో నీకు ఏదో సినిమాలు తప్ప ఏడు గుర్తు రావట్లేనట్టుంది. సర్లే, ఏదో ఏది గుర్తు వస్తే చెప్తా. అది కూడా మ్యాచ్ అవ్వట్లేదు, అది హైలైట్. మ్యాచ్ అవ్వకపోయినా చెప్తుందట. సరే నీకు మ్యాచ్ అయింది కదా. అవునవును, అంటే ఇక్కడే చాలా షూటింగ్లు అయినాయి. మగధీరలో 100 మంది కొట్టుకొని చచ్చిపోయారు కదా, ఆ చచ్చిపోయిన తర్వాత వాళ్ళ రక్తం వల్ల ల్యాండ్ చిన్నది అయిపోయింది, పెద్దగా ఉండేది అది ష్రింక్ అయిపోయింది. అదే 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 99 ఒకటి చచ్చిపోయింది అక్కడే. అలా ఉద్దేశించి నేను అనలేదు. అదే రౌండ్ గా ఉంది కదా, అక్కడ ప్లాంట్స్ పెంచేలా చాలా బాగుంది అనుకున్నాను అంతే. ఇవి కూడా బాగుంది, అంటే సైలెంట్ గా ఉండడం బెస్ట్, అంతేనా? ఏ చూడు అంతే. లేదు నీవే అయిపోయి ఉంది.
చేసేవా? చేసాను. ఇవన్నీ ఫ్లవర్స్. బొటానికల్ పేర్లు అవన్నీ ఉన్నాయి. ఇటుకి బంతిపూలు చామంతి పూలు లాగే ఉంది దగ్గర దగ్గర. కాకపోతే కొన్ని డిఫరెంట్గా ఉన్నాయి రకరకాలు. ఇవన్నీ ఇంటి దగ్గర ఉంటే బాగుంటాయి కానీ మన వల్ల కాదు మెయింటెనెన్స్ అయిన మన వల్ల కాదు. అదే కదా. ఇవి చూడు, ఇవి ఏంది అసలు ఈ డు నాట్ టచ్ ద ప్లాంట్స్ అని పర్టికులర్ గా మెన్షన్ చేశారు. అది కాదులేమ్మా, ఇదేం డెకరేషన్ కూడా కాదు ఇది, కానీ డెకరేషన్ ప్లాంట్ లాగే ఉంది. బేసిక్గా మోస్ట్ ఆఫ్ ద మున్నారులోని ప్లాంట్స్ ఆర్ ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి ఏవో ఒక ఔషధ వనరులు ఉంటాయి. అంటే లైక్ వాటిని మెడిసిన్స్లో వాడచ్చు ఏదో రకంగా. అలాంటివి ఎక్కువ ఉన్నాయి. ఇంకా మగధీరాలో 100 మందిని చంపిన తర్వాత రామ్ చరణ్ ప్రభాస్ దగ్గరికి వెళ్ళి, మగధీరాలో 100 మందిని చంపింది. బాహుబలిలో 100 మంది సీన్ ఎక్కడ ఉంది? మగధీరాలో 100 మందిని చంపిన తర్వాత రామ్ చరణ్ రానా ఇంటికి భోజనానికి వెళ్ళాడు. రామ్ చరణ్ రానా ఇంటికి భోజనానికి వెళ్ళాడు. ఆ టైంలో రానా ఎద్దుతో ఫైట్ అది ఎద్దే. అదే అదేమా గల్ల పైన మగధీర షూటింగ్. ఇంకా ఆ బోట్ ఉంది చూసావా చివర కిందన మొక్కలతో? ఆ చివరగా బోట్ షేప్ లో ఉంది కదా, అదేటనుకుంటున్నా? దేవసేన ప్రభాస్ తీసుకొచ్చిన బోట్ అదే. ఇక్కడే షూటింగ్ అయింది బాహుబలి, అదే అయింది. ప్రతిసారి అంత మరి కోపం తెప్పిస్తా, వాళ్ళకి కామెడీ చేస్తాం. నాకు ఫొటోస్ ఆ పైన మిత్రవింద అని అలా లోయలో పడిపోయింది. ఇదే లోయ. జనాలు లేకపోతే భలే ఉంటుంది, ప్రశాంతంగా ఆడుకోవచ్చు. జనాలు ఉంటేనే బాధ. ఇక్కడ ఎవరో ఉన్నారు ఎక్కువ మాట్లాడారు. అదే బాగుంది, నైస్. గార్డెన్ పక్కనే ఒక లేకో ఏందో నదో ఏదో మొత్తానికి అయితే ఉంది. సో ఇక్కడ విజిటర్స్ నాట్ అలౌడ్ అని పెట్టారు. ఇటేమో వెళ్ళడానికి లేదు, తాడు కట్టేశారు మొత్తం, ఇటు వెళ్ళడానికి లేదు. కానీ నైస్, బాగుంది. వాళ్ళు ఎవరో దిగిపోయారు అయినా అటు సైడ్. సమ్ పీపుల్ ఎట్ ద బాటమ్. ఐ థింక్ అటువైపు స్టైర్స్ ఉన్నాయి, అటు దిగొచ్చేమో. లుక్స్ లైక్ ఏమో చూద్దాం, తెలీదు. బాగుంది మొత్తానికి. ఇక్కడ గాలి బాగుంది ఇక్కడ, ఎందుకంటే పక్కన వాటర్ ఉంది కదా, గాలి బాగుంది. నైస్ నాయిస్. దా పదమ్మా. సో ఆ లేక్ లాంటి దానికి వెళ్ళొచ్చు అనమాట బొటానికల్ గార్డెన్ నుంచి. ఆలోచించాను, ఎందుకంటే నాకు భయం ఏమన్నా ఎక్కువ మంది అబ్బాయిలు ఉంటారేమో. ఉన్నారు బాగానే. మాకు ఒక ఇన్సిడెంట్ కటికి ఎఫెక్ట్ వల్ల ప్రతిదానికి భయపడిపోతుంటాం. లేడీస్ ఉంటే మాత్రం వెళ్తాం. అక్కడ చాలా మంది లేడీస్ ఉన్నారు కాబట్టి మనం కూడా ఉన్నారు, బాగానే ఉన్నారు కింద. అంటే రూట్ ఉంది కిందకి వెళ్ళడానికి, లేడీస్ ఉన్నారు బాగానే. అంటే వాటర్లో దిగనీరు, బట్ వాటర్ దగ్గర దాకా వెళ్ళొచ్చు, ఇంకా దగ్గర దాకా వెళ్ళొచ్చు. బాగుంది. అంతే. ఇంకా ఈ స్టైర్స్ ఉన్నాయి, ఈ స్టైర్స్ నుంచి వెళ్ళిపోవచ్చు. బాగుంది బొటానికల్ గార్డెన్, పర్లా. ఎందుకంటే ఇప్పటివరకు ఒకలాగా అనుకున్నాం కానీ ఎప్పుడైతే ఇది వచ్చిందో కొంచెం ఇక్కడ ఒక లేక్ ఉండి రివర్ ఉండి అక్కడ దిగచ్చు. కాకపోతే దీనికి సండే రావడమే బెటర్, ఎందుకంటే సండే వస్తేనే ఈ మాత్రమైనా ఉంటారు జనాలు, క్రౌడ్ ఉంటుంది. దీనికి నార్మల్ డేస్ వస్తే బొంగు ఉంటారు, ఎవరు ఉంటారు, అది అర్థమైపోతుంది. ఇబ్బంది, అమ్మాయిలకి ఇబ్బంది నార్మల్ డేస్ వస్తే.
నేను ఒక్కడనే వెళ్ళిపోతాను, మీరు ఒక్కనే లేదా ఫ్రెండ్స్తో అయినా వెళ్ళిపోతాను. ఫ్రెండ్స్తో వెళ్ళాలి కానీ మీరు రానని చెప్తాను. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇక్కడ దాకా వెళ్ళొచ్చు. ఇక్కడ దగ్గర దాకా వెళ్ళొచ్చు. వాటర్ కూడా వస్తాయి, ఆల్మోస్ట్ లెగ్స్ వరకు వస్తున్నాయి వాటర్. ఇఫ్ యూ వాంట్ టు గో టు ఇంకా ఇక్కడికి వెళ్ళొచ్చు. వాటర్ ఫ్లో బాగుంది. ఈ సీజన్లో కూడా వాటర్ ఫ్లో బాగానే ఉంది. అక్కడ ఫోటోలు వీడియోలు అన్నీ తీసాను, అయినా మళ్ళీ తిరిగి రాకుండా అక్కడే ఉండి మళ్ళీ సెల్ఫీలు అవి తీసుకుంటాను. ఏం చేస్తాం, వాటర్ ఫ్లో అయితే కొంచెం ఎక్కువే ఉంది, బాగానే ఉంది మొత్తం వాటర్ ఫ్లో అంతా కూడా. ఏడు చేస్తున్నావు రా, ఇంకా రా రావట్లేదు ఎంతకీ. అది బాగానే ఉంది, ఫోటోలు అవి దిగాము. నా ప్యాంటు తడిసిపోయింది, తనది డ్రెస్ తడిసిపోయింది. కింద రాళ్ళేలే, జారట్లేదు, ఏది నా వైపు ఉంది, జారట్లేదు లేరా. అక్కడ నడుచుకుంటూ రావడానికి సోపాలు పడుతుంది. అండ్ రాళ్ళు అన్నీ గుచ్చుకుపోతున్నాయి అక్కడ, చిన్న చిన్న రాళ్ళు. వేసుకోమ్మా, దా వెళ్ళి అవి తెచ్చుకొని వేసేసుకో. సో వీఆర్ ఆల్మోస్ట్ డన్ విత్ బొటానికల్ గార్డెన్. మెయిన్ వాటర్ రివర్ ఏదైతే ఉందో అది బాగా చాలా బాగా అనిపించింది. అక్కడ నేను దిగాను కదా కిందకి, చాలా చల్లగా ఉంది, చాలా బాగుంది. ఉంటే గడ్డ కట్టేసినట్టు అయిపోతాయి, మనం ఫ్రీజ్ అయిపోతాం, అలా ఉన్నాయి, అంత చల్లగా బాగుంది. అండ్ ఇంకా అయిపోయింది, వెళ్ళిపోతున్నాం. మేడం గారి ఫోటో సెషన్ ఒకటి ఉంది మధ్యలో, ఇంకా అటు వెళ్ళొచ్చు. ఇంకోటి ఏదో చిన్న ఉంది కానీ మళ్ళీ గోపిక లేక వెనక్కి వెళ్ళిపోయి ఫోటో సెషన్ ఫినిష్ చేసుకొని వెళ్ళిపోతాం ఇంకా, అంతే మోస్ట్లీ. సో రైట్ నో టీ ప్లాంటేషన్ వ్యూ పాయింట్ దగ్గరకు వచ్చాం. బాగుంది, నెక్స్ట్ లెవెల్ ఉంది వ్యూ అయితే మాత్రం. ఒకసారి మీకు కూడా చూపిస్తారు. ఇది మొత్తం వ్యూ. ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళకి నెక్స్ట్ లెవెల్ ఉంటుంది నాకు తెలిసి. వాళ్ళవే అయి ఉంటాయి ఈ టీ ప్లాంటేషన్ అంతా కూడా కదా. ఇక్కడ వర్షం పడినప్పుడు ఉంటది మరి, చాలా బాగుంటది. ఇప్పుడే ఇంత క్లౌడీగా ఉన్నప్పుడు ఎలా ఉందంటే, అవును, ఇంకా పెద్ద వర్షం పడినప్పుడు ఉంటది. అవును, అంత వ్యాలీ చూస్తూ బతికేయచ్చు, అంత బాగుంటది. అయితే ఓన్లీ టీ తాగి బతకాలి. టీ ప్లాంటేషన్ అక్కడ చిన్న చిన్న వాటర్ ఫ్లో కూడా ఉంది మధ్య మధ్యలో, చిన్నది. అదే ఆటోమేటిక్గా నాకు తెలిసి వర్షం పడినప్పుడు అవుతున్న ఫ్లో అనుకుంటా, నా ఎస్టిమేషన్ అయితే. ఎందుకంటే ఈ పైనుంచి వెళ్తుంటది కదా అలాగా, ఇదంతా స్లోపే కదా. బాగుంది కదా మొత్తానికి, ఇది చల్లగా ఉంది, బాగుంది. ఇవాళ ఇంకా మరి వెళ్ళలేదు అటు, ఇంకా ఇదంతా ఫుల్ రష్ ఉంటుంది అది అనేసి నాకు అర్థమైపోయింది. ఎందుకంటే ఇప్పటికే ఇటు ఈ బొటానికల్ గార్డెన్ రూటే ఫుల్ రష్ ఉంది, ఇంకా అటు సైడ్ ఇంకా రష్ ఉంటుంది. ఎందుకులే అని చెప్పి ఇంకా అయిపోయాం. బెటర్లే, రేపు వెళ్ళడం బెస్ట్ ఆప్షన్, అంతే కదా. బాగుంది గైస్. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఇంకో లొకేషన్లో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్. సో మున్నార్ టీ ప్లాంటేషన్లో లోపల ఫొటోస్ అన్నీ దిగడానికి వచ్చాం. సో ఎంట్రీ టికెట్ ఏమో 100 రూపీస్. అండ్ లోపల నడుచుకుంటూ వెళ్తుంటే చెట్లు తగిలేస్తున్నాయి, కింద చూసుకుంటూ నడాల్సి వస్తుంది. ఇంకా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది ముందు, నన్ను పట్టించుకోకుండా. ఇటు తిరిగే వస్తారు, ఇటు వెళ్ళిపోతున్నాం, అలా వెళ్ళిపో. కెమెరామెన్ అప్పచెప్పాను, ఇంక వెళ్ళిపోతుంది, ఫోటోలు చాలులే అని చెప్పి ఇంకా పెద. సో ఇదంతా అనమాట. సో బేసిక్గా లోపలికి దిగచ్చు, అండ్ లోపలికి దిగి మనం ఫొటోస్ ఆర్ వీడియోస్ తీసుకోవచ్చు. కెమెరా పిక్స్ కావాలంటే 20 పిక్స్ 500 అట. సో వాళ్ళు ముందు 15 అన్నారు, 15 500 ఎందుకన్నా అంటే మ్యాక్సిమం 20 ఒప్పుకున్నాడు, అంతే. అది పరిస్థితి. సో ఇవన్నీ ఇంకా టీ, ఇదంతా టీ దీని నుంచి వచ్చేది టీ ప్లాంటేషన్. అంటే ఒక్కొక్కటి ఒక్కో దగ్గర
మున్నార్ ప్లాంటేషన్ ఒక దగ్గర టీ వస్తుంది, అస్సాం టీ ప్లాంట్లు ఒక దగ్గర వస్తాయి, అట్లా మారిపోతాయి ఒక్కొక్కటి దాన్ని బట్టి. సో అది సో మొత్తం ఒక వ్యూ చూపి. అక్కడ ఎంట్రన్స్ టికెట్ తీసుకోవాలి బ్లూ దాంట్లో. అది మరి పరిస్థితి. దా పదమ్మా వెళ్దాం. సో ఇంకా ఫైనల్గా ఇక్కడ ఫోటోషూట్ కూడా అయిపోయింది సెషన్. ఇంకా ఆయన నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు కదా, ఆయనే మా కెమెరా తీసి ఫోటోలు తీసింది. ఆయన 2 చేతుల్లో జోబులు పెట్టుకుని 2 జోబుల్లో చేతులు పెట్టుకుని వెళ్ళిపోతున్నాడు. అయిపోయింది. బాగుంది ఇక్కడ, అంత పెద్ద హిల్ ఉంది చూడండి పక్కన, దగ్గరకు కనబడుతుంది మొత్తం. అండ్ ఆ ట్రీస్ అవి కూడా చాలా పెద్దగా ఉన్నాయి కదా, అవి చూడు. సేమ్ అలాగే ఉంది కొంచెం, సేమ్ అదే ఫీల్ వచ్చింది నాకు కూడా. అది అవి కూడా పైన్ ట్రీస్ లాగే ఉన్నాయి చూడడానికి కొంచెం, కాకపోతే ఏమో చెప్పలేము మరి. ఇవి అరకు పైన్ ట్రీస్ లాగా ఉన్నాయి చూసా. అరకు పైన్ ట్రీస్ కొంచెం సన్నగా ఉంటాయి, కొంచెం ఇవి అలాగే ఉన్నాయి. ఊటీ పైన్ ట్రీ అసలు ఒక్కొక్కటి అదేందో అదో రకంగా ఉంటుంది, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి అక్కడ. అలా మొత్తానికి అది ఇక్కడ కూడా ఏవో ఉన్నాయి, చిన్న చిన్న గింజలు అన్నీ ఉన్నాయి. వాటికి మధ్యలో ఏవో తీసుకొని ఒకటి కొరుక్కొని తిన్నాను, బాగా అనిపించింది, టేస్ట్ అదో రకంగా ఉంది. ఉన్నావు అంతే అంతే. అది మరి రండి మీరు కూడా, రౌండ్ అంతా తిప్పి చూపిస్తా. ఇంత ఎండ కనిపిస్తుందా, కానీ చల్లగా గాలి అవుతుంది. కానీ మనం సమ్మర్ లో వచ్చాం కానీ రైనీ సీజన్ లో వచ్చుంటే ఇంకా చాలా. రైనీ సీజన్ వస్తే బాగోదమ్మా, రెయిన్ కోట్లు వేసుకొని తిరగాలి, మొత్తం వర్షాలే. ఇంకా మనం ప్రిపేర్డ్ అయిపోయి తడుస్తామని రెయిన్ కోట్లు వేసుకొని ఫుల్ గా బట్టలు అవన్నీ తడిసిపోయినా పర్లేదు అనుకొని తిరగాలి. అలా అనమాట. బైకుల మీద రాలేరు, కార్లే రావాలి, లేదంటే బస్సులు అట్లా వచ్చి ఇక్కడ కూడా కార్లో తిరగాలి. ఆటోలు ఉంటాయి కానీ కార్లో తిరగాలి రైనీ సీజన్ వస్తే. చలికాలం వస్తే ఇంకా రాటే, ఇంకా చలి మామూలు ఉండదు. క్లైమేట్ ఎప్పటికప్పుడు సడన్ గా ఎండ, సడన్ గా క్లౌడీ, సడన్ గా వాన అన్నట్టుగా ఉంది అట్లా. అంతే ఇంకా. సరే ఓకే డన్ మరి. అయితే ఇంకెళ్ళి లంచ్ చేసి అటు నుంచి అటు ఏదో అమ్యూజ్మెంట్ పార్క్ ఉంది, అదే వండర్ వరల్డ్ అట, అది ఒకటి చూసుకొని. ఎక్కడ ఏ డ్రోన్ ఏదో డ్రోన్ సో ఇంకా ఫైనల్గా అన్నీ చూసుకున్నాం. ఇంకా 1-2 వదిలేసాం ఇవాళ. అంటే అదొక వండర్ వ్యాలీ అని ఏదో అమ్యూజ్మెంట్ పార్క్ అంట, అది ఏదో ఉంది, కానీ ఇంక వదిలేసాం. ఇంకా అంటే ఇంక జిప్ లైన్లో అవన్నీ చేసే ఓపిక ఏం లేదు, ఓపిక అయిపోయింది. ఇంకా కష్టం అంటే ఇంకా తిరిగేద్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం అనుకుంటాం, కానీ మన వల్ల కాదు. అయిపోయింది అంతే. ఇంక రేపు అంతే, అంటే రేపే ఇంకా మోస్ట్లీ. ఎందుకంటే ఎల్లుండి అంతా జీప్ సఫారీ మార్నింగ్, అది చేసి వచ్చి పడుకుని పోవడమే. ఇంకా అలా ఉంటుంది పరిస్థితి. కావాలంటే రెస్ట్ తీసుకోవచ్చు. ఇక షాపింగ్ చేసుకుంది, అంటే ఫ్రిడ్జ్ కట్టించుకోవడానికి మ్యాగ్నెట్లు. తర్వాత ఇది ఒకటి కొనుక్కున్నాం, కేరళ మెడిసిన్ది. ఇది భలే ఉంటుంది. ఇది యాక్చువల్లీ తులసి ఆయిల్. హెడేక్లు కానీ జలుబు కానీ చేస్తే ఏం చేయాలంటే ఇది కొంచెం చేతికి ఇట్లా రబ్ చేసుకొని, అరిచేతిలో రాసుకొని 2 చేతులతో ఇట్లా బాగా రబ్ చేసి, హీట్ జనరేట్ అయ్యేంత వరకు రబ్ చేసి అది స్మెల్ పీల్చాలన్నమాట. అట్లా అలా పీలిస్తే బాగా పనిచేస్తుంది. అది అప్పుడు మున్నార్లోనే కొన్నాను లాస్ట్ టైం కూడా, అప్పుడు ఎప్పుడో 2022లో కొన్నాను. అది 23 దాకా ఇప్పుడు దాకా వచ్చింది నాకు, 24 దాకా కూడా వచ్చింది నాకు తెలిసి. అంటే ఎక్కువ వాడము, అండ్ దానికి కూడా పవర్ అయిపోదు, మోస్ట్లీ న్యాచురలే, అందువల్ల పవర్ అయిపోదు, ఎన్నేళ్ళైనా వాడుకోవచ్చు, అట్లా కూడా ఉంటుంది అన్నమాట. సో ఓవరాల్గా ఫినిష్ అయిపోయింది ఇప్పటికైతే. ఇంకొక 20 మినిట్స్ అంతసేపట్లో వెళ్ళిపోతాం.
దాంతో తిరగలేకపోతున్నాం కూడా, అంటే తిప్పేస్తుంది కడుపులో అలాగే, ఘాట్లు ఘాటు ఘాటు ఘాటు. ఇప్పుడు అరకు అనుకోండి అబ్బా, ఒక స్టేజ్ తర్వాత ఘాటు ఉండదు. ఆ అరకు మాకు ఎందుకు నచ్చుతుంది, వన్స్ అరకు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఘాటు ఏమి ఉండదు, ఇంకా మొత్తం అన్ని నార్మల్ రోడ్లు ఉంటాయి, హైవే ఉంటుంది, స్ట్రైట్ రోడ్లు ఉంటాయి, అన్నీ బాగానే ఉంటుంది. ఇక్కడ ఏంది, సందుల్లోకి వెళ్ళు ఘాటు, మెయిన్ రోడ్లోకి వెళ్ళు ఘాటు, టూరిస్ట్ ప్లేసులకి వెళ్ళు ఘాటు, అంతే. ఈ కురుకురేలాగా మెల్లి తిరిగి ఉన్న మనదే అన్నట్టు మొత్తం తిరుగుతానే ఉంది. అది ఇప్పుడు కూడా తిరుగుతానే ఉన్నాం, అది పరిస్థితి. ఇంక దానివల్ల అంత ఎక్కువసేపు జర్నీ చేయలేకపో, అది ప్రాబ్లం. అది జీప్ సఫారీ. ఇంకా అంతే, ఇవే ఉన్నాయి మొత్తం, ఇంకా కవర్ చేసేస్తాం రేపు. ఎందుకంటే అదే ఇవాళ సండే కదా, ఫుల్ రష్ ఉంటుందని రేపటికి షిఫ్ట్ చేసాం. ఆ ఎలిఫెంట్ దీని, ఆ బోటింగ్, ఎకో పాయింట్, ఇవన్నీ కూడా. ఎకో పాయింట్లో అరిస్తే మళ్ళీ రీసౌండ్ వస్తుంది కదా, అంత గట్టిగా అరవగలగాలి. లాస్ట్ టైం నేను బాగానే అరిచాను, నాకు బాగా గుర్తు. అది పరిస్థితి అంతే, ఇంకా అంత మించి గేట్ లేదు. ఇంకా వెనక వ్యూ చూడండి, మొత్తం టూరిస్టులు, సండే ఎఫెక్ట్. సో ఎక్కడ చూసినా అలాగే ఉందన్నమాట. ఇక్కడ అయిపోయింది కూడా ట్రాఫిక్. అలా మొత్తానికి ఏదో బాధలు పడి ఇంకా వెళ్ళిపోతున్నాం 4:30 ఆ టైంకి. బాగా ఇంకా బస్సులు అవి కూడా ఉన్నాయి ఇంకా. బట్ ఒకటి కంపేర్ టు అదే ఉంటాయి, కంపేర్ టు ఊటీ కొంచెం తక్కువ ట్రాఫిక్ ఉన్నట్టే. బికాస్ ఊటీ ఇంకా ఎక్కువ బీభత్సం అది అసలు. అందుకే అది దాని తగ్గట్టు అలాగే ఉంటుంది. అది ఎప్పుడు చలేస్తుంటది ఊటీలో, ఊరికే చలేస్తుంది. ఇది కొంచెం ఎండగానే ఉంది, మబ్బేస్తేనే బాగుంది. మామూలుగా అయితే కొంచెం వేడిగా ఉంది, అలాగే ఉంది. జనరల్గా ఊటీలో అయితే మాకు ఆ హోటల్లో ఒకసారి వెళ్ళినప్పుడు ఫ్యాన్, ఏసీ కూడా ఇవ్వలేదు, ఏదీ లేదు. ఇంకా హీటర్ ఇచ్చారు రూమ్ హీటర్ ఇచ్చారు, అది మాకు తెలియదు. లాస్ట్లో వచ్చే ముందు ఇట్ ఈస్ వెరీ కోల్డ్ అనేసి అంటే, సార్ యూ హ్యావ్ హీటర్ ఇన్ యువర్ రూమ్ సార్. అది ఇప్పుడు చెప్తున్నారు, మీరు ముందు చెప్పాలి కదా అనుకున్నాం మేము. అప్పుడు సర్లే అయిపోయిందిలే, ఇంకంతే, ఇంక మనం ఏమనుకుంటాం. సో అట్లా మొత్తానికి డన్ విత్ టుడేస్ ట్రిప్. అండ్ ఈవినింగ్ ఏవో కాఫీ సెషన్స్ ఏవో ఉంటాయండి అక్కడ, ఏదో 5 ఫ్లేవర్స్ ఆఫ్ కాఫీ ఏవో చెప్పారు, ఏవో తీసుకోవాలి ఇంకంతే. ఇంకా సో అది మరి. ఓకే, వీలైతే అవి చూపిస్తా, ఆ కాఫీస్ మల్టిపుల్ ఫ్లేవర్స్ ఏవో కనుక్కున్నట్టు. క్రౌడ్ తక్కువ ఉంటే తీయగలను, లేదంటే తీయలేను. మాట్లాడి ఆ ఫ్లేవర్ అదే బెస్ట్ కూడా. ఎప్పుడు విషయాలు అప్పుడు ఆ మూమెంట్ లో మాట్లాడుకుంటేనే మంచి ఫీల్ ఉంటుంది. మనం ఇంటికి వెళ్ళి వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటే మళ్ళీ ఆ వైబ్ రాదు. అందుకే ఎప్పుడు వీడియోస్ అప్పుడే మాట్లాడేస్తుంటాం అంతే. నేను కూడా వాయిస్ ఓవర్ షార్ట్ వీడియోస్ కూడా మాక్సిమం. ఎవరు 2 బైకులు గుద్దేసుకున్నాయి, 2 గుద్దేసుకున్నాయి ఇక్కడ. రష్ ఎక్కువ ఉంది. ఆ హోటల్ కింద నుంచి కనిపిస్తుందా? కనిపిస్తే తీస్తా, దాటేసినట్టు వాళ్ళకి. సో అంటే ఎక్కడికెక్కడ వర్క్స్, ఈ హైవే వర్క్స్ అవ్వడం, వీటి వల్ల సగం. ఇక అదే హోటల్ పైన కనబడుతుంది కదా, జస్ట్ మిస్ అయ్యాం. చిన్న గ్లిమ్స్ కనబడి ఉంటుంది మీకు, చిన్నగా చివరిన కనబడి ఉంటుంది. మబ్బేసింది చూడండి, బాగుంది. అందుకే ఇప్పుడు బాగా మబ్బేసింది, సో చల్లగా ఉంది. అంటే ఎలా అయిపోతుందంటే 5 minutesలో మారిపోతుంది మొత్తం. ఇట్లా అంటే మబ్బు వేస్తుంది, చల్లగా ఉంటుంది, మళ్ళీ వెంటనే మబ్బు వెళ్ళిపోతుంది. వర్షం పట్టలేదు, మబ్బు వస్తుంది, వెళ్ళిపోతుంది. అది వెంటనే ఎండ వచ్చేస్తుంది, అది వేడిగా ఉంటుంది. అదేందో
రకరకాలుగా ఉంది మొత్తం వెదర్ అంతా కూడా. ఇప్పుడు మళ్ళీ చల్లగా ఉంది ఇప్పుడు కదా అట్లా. అదే ఎండ వచ్చింది అనేలో మబ్బు వేస్తుంది, మబ్బు వచ్చింది అనేలో ఎండకాయేస్తుంది, అలా ఉంది పరిస్థితి. ఇంకేం చేయలేం. సో ఇంకా అటు కూడా వ్యూ అయితే ఇవన్నీ తవ్వేసి ఉంచారు కదా, అందువల్ల కొంచెం అట్లా అయిపోయింది. కానీ లేదంటే మంచి వ్యూ యాక్చువల్లీ. ఇదంతా ఫినిష్ అయిపోతే అప్పుడు మోస్ట్లీ సెట్ అవుతుంది నాకు తెలిసి. అంతే. అది మా హోటల్. ఓకే గైస్, బాయ్ 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 బాయ్.